నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన అంటూ ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి ఇక 6వ తేదీ వరకు కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకి సమయం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి విశేష స్పందన వస్తుంది కూడా. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ రమేష్తో అక్కడ పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నరేష్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో 6 గ్యారంటీ హామీల అమలులో భాగంగా ఇదివరకే 9వ తారీఖున 2 హామీలను అమలు చేయడం జరిగింది. మరి దాంతోపాటు మిగిలినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దానికి సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరించారు. నేటి నుంచి ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజల వద్దకే పాలన అందించే విధంగా 6 గ్యారంటీ హామీలలో మిగిలినటువంటి పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. నేటి ఉదయం 8 గంటల నుంచే దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు. మరి ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నస్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నాం. దీనికి సంబంధించి మా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ప్రస్తుతం మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు, ఏ విధమైన ఏర్పాటు చేశారనే విషయాన్ని ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు నస్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు, ఏ విధమైన దరఖాస్తులు ఎట్లా స్వీకరిస్తున్నారు? నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులు ఉన్నాయి. 25 వార్డులకు గాను 25 టీంలు ఏర్పాటు చేశాము. 25 వార్డులలో ఒక్కొక్క టీంకు 3 ఉంటారు. 3 టేబుల్స్ ఉంటాయి. ఒక మా వార్డ్ ఆఫీసరు, 2 ఆర్పీలు ఉంటారు, ఎక్కువ సిబ్బంది ఉంటారు. దీనిలో భాగంగా మహాలక్ష్మి 5 గ్యారెంటీలకు సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, చేయూత, ఈ 5 గ్యారెంటీలకు ఒకటే అప్లికేషన్ ఉంటుంది. ఈ ఒక్క అప్లికేషన్ నింపించేస్తే మా వాడు బుక్లో రిజిస్టర్లో నమోదు చేసుకొని వాళ్ళకు ఒక రిసీట్ అనేది ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం రేషన్ కార్డులు అనేది కొత్తగా రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పి కొంచెం ప్రచారంలో ఉంది. మరి కొత్త దరఖాస్తులకు దీంట్లోనే భాగంగా ఉందా, లేకపోతే దానికి వేరే సపరేట్ ఏమైనా చేసేటటువంటి అవకాశం ఉందా? ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ మాత్రమే దీనికి పనిచేస్తుంది. ఇంకొకటి రేషన్ కార్డులకు సంబంధించిన దీనికి పనిచేయదు. కావాలంటే వైట్ పేపర్ మీద రాసి మేము ఇస్తే ఆ దరఖాస్తు స్వీకరిస్తాము. అది మేము గవర్నమెంట్కి పంపిస్తాము. సార్, కొంతమంది ఇప్పటికే ఉద్యోగరీత్యా కొంతమంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది కూలీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసుకునేటువంటి ఉన్నారు. వారు ఉద్యోగరీత్యా కానీ స్థానికంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వారి ఆధార్ ఏదైతే ఐడెంటిఫికల్ ప్రూఫ్ ఏవైతే ఉన్నాయో వారి సొంతూరులకు సంబంధించి ఉన్నాయి. మరి వారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, వారి పథకాలు ఎక్కడ దరఖాస్తు చేసుకుంటే వర్తిస్తాయి? వాళ్ళకు రైతు భరోసా ఉన్న అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ భూమి అన్నది ఇక్కడనే ఉండాలి. ఇక్కడ ఉంటే మాత్రమే అప్లికేషన్ తీసుకోవాలి. ఇక్కడ లేదంటే వాళ్ళు ఏ ఊర్లో ఉంటే వాళ్ళ భూమికి ఆ దరఖాస్తు అక్కడనే తీసుకోవాలి. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే కట్టుకుంటారో వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ తీసుకుంటాము. గృహజ్యోతికి సంబంధించిన ఇల్లు ఇక్కడ ఉంటే మాత్రం ఇక్కడ అప్లికేషన్ తీసుకోవాలి. పెన్షన్, చేయూత పెన్షన్ ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడనే వాళ్ళకు అప్లికేషన్ తీసుకుంటాము. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే ఈ ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి అందించినటువంటి మార్గదర్శకాలు ఏదైతే ఉన్నాయో దాని నిబంధనలకు అనుగుణంగానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అయితే దీనికి సంబంధించి వారు అయితే సొంత అడ్రస్ ఆధార్ ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో అక్కడికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినట్టు కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినట్టు కానీ, ఇతరత్రకు సంబంధించినటువంటి గృహ లక్ష్మికి సంబంధించినటువంటి ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి పథకాలు వర్తింపజేయాలంటే స్థానికంగా ఎక్కడైతే నివాస ధృవీకరణ పత్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి సంబంధించినటువంటి అక్కడే ఆయా ప్రాంతాల్లోనే దరఖాస్తులు అందజేయాలని, స్థానికంగా ఉన్నవారు ఎక్కడ ఉన్నటువంటి వారు స్థానికంగా వారి స్థిర ఆస్తులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లోనే దరఖాస్తులు చేయాలని చెప్పి మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి మున్సిపల్ కమిషనర్ రమేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే నస్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులలో దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. చాలా విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి మనోరంజన సముదాయకు సంబంధించినటువంటి ఒక 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో కూడా విశేష స్పందన